క్రింది వాటిలో ఆర్థిక అభివృద్ధిలోని పరిమాణాత్మక సూచికలు తెలపండి అంటున్నాడు. జాతీయ ఆదాయంలో పెరుగుదల, అక్షరాస్యతలో పెరుగుదల, పరిశుభ్రత, అవస్థాపన సౌకర్యాల్లో వృద్ధి. A, C మాత్రమే, A, B, D మాత్రమే, A, D మాత్రమే, A, B, C, D మాత్రం పరిమాణాత్మక సూచికలు అంటే పరిమాణానికి సంబంధించినవి. ఉదాహరణకి జాతీయ ఆదాయంలో పెరుగుదల ఏర్పడింది. మరి జాతీయ ఆదాయంలో పెరుగుదల ఏర్పడింది. మరిది దేశం యొక్క మొత్తం ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఉత్పత్తి అనేది ఏ విధంగా పెరిగింది అనే అంశాన్ని తెలుపుతుంది. కాబట్టి ఇది ఒక పరిమాణాత్మక మార్పును సూచిస్తుంది. కాబట్టి ఏ కరెక్ట్. ఇక అక్షరాస్యతలో పెరుగుదల. మరి అక్షరాస్యత పెరిగింది అంటే అర్థం ఏంటి? ఏదైతే అక్షరాస్యత ఉందో ఈ అక్షరాస్యత పెరిగిందంటే అర్థం ఏంటి? మానవ మూలధనం అనేది పెరిగింది. ఏంటమ్మా? మానవ మూలధనం పెరుగుదల. మరి ఇది ఆర్థిక ఉత్పత్తికి సంబంధించింది. మరి ఇది కూడా మనకి పరిమాణాత్మకమైనటువంటి మార్పును సూచిస్తుంది. సో నెక్స్ట్ ఏంటి? పరిశుభ్రత. మరి పరిశుభ్రత అనేది పరిమాణాత్మక మార్పును సూచిస్తుందంటే సూచించదు. పరిశుభ్రత ఏదైతే ఉంటుందో ఇది సమాజ అభివృద్ధికి సంబంధించింది కాబట్టి ఆర్థిక అభివృద్ధికి సంబంధించినది కాదు. కాబట్టి ఇక్కడ మనం పరిశుభ్రతని చెప్పకూడదు. అలాగే అవస్థాపన సౌకర్యాల్లో వృద్ధి. మరి అవస్థాపన సౌకర్యాలంటే రోడ్లు కావచ్చు, రైలు మార్గాలు కావచ్చు, విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, విద్యా వ్యవస్థ లాంటివి కావచ్చు, వైద్య రంగానికి సంబంధించినవి కావచ్చు. ఇవన్నీ కూడా మనకు అవస్థాపన సౌకర్యాల కిందకు వస్తాయి. మరి వాటిలో పెరుగుదల ఏర్పడింది అనుకోండి, అది కూడా ఆర్థిక వృద్ధికి సంబంధించింది. అంటే ఇది కూడా మనకి పరిమాణాత్మక మార్పుకు సంబంధించింది. కాబట్టి ఇక్కడ అవస్థాపన సౌకర్యాలలో వృద్ధి కూడా మనకు సరైనది అవుతుంది. ఇక్కడ C ఒక్కటే మనకు సరికాదు. కాబట్టి ABD అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 మాత్రమే ఇక్కడ మనకు సరైన సమాధానం అవుతుంది.